ఏమంటే ఒక తల్లిగా మీరు ఎంతకాలం అని మీ పిల్లలతో ఉంటారు మీరు చెప్పండి. వాడు బడికి వెళ్ళిపోతాడు, ఇంట్లో ఉన్నంత వరకు మీరు చూసుకుంటారండి. బడికి వెళ్ళిపోతే ఎవరు చూస్తారు? వాడు అక్కడ ఏం చేసేది ఎవరికి తెలియదు కదా. వాడు రేపు పొద్దున వాడు కాలేజీకి వెళ్ళిపోతాడు, ఎక్కడ వాడు ఏం చేస్తున్నాడో నువ్వు చూడగలవా, నేను చూడగల? ఎవరు మనం చూడలేం కదా. పోనీ అంతెందుకు, రేపు పొద్దున అత్తగారింటికి వెళ్ళాలి అమ్మాయి, లేదంటే నీ ఇంటికి కోడల్ని ఇవ్వాలి అని. మనం ఎంతకాలం ఉంటాం అక్కడ? ఇప్పుడు మన అమ్మాయిని ఒక అత్తగారింటికి పంపించామనుకోండి, అక్కడ ఎలా ఉంటుంది చెప్పండి? బా ఏమండి, వచ్చింది కోడలు కాదండి, కూతురు వచ్చిందండి మా ఇంటికి. కూతురు కంటే ఎక్కువ అండి కోడలు. ఆ మాట మన కూతుళ్ళ విషయంలో, మన పిల్లల విషయంలో అత్తగారింటి వారు చెప్పుకోవాలి అని అంటే ఎంత గొప్పగా పెరగాలి మన పిల్లలు, ఎంత గొప్ప లక్షణాలు కలిగిన వారుగా మన పిల్లలు అక్కడ అడుగు పెట్టాలంటారు చెప్పండి. అలానే మంచి అల్లుడు కాదండి కొడుకు దొరికాడండి నాకు, మంచి కొడుకండి, మంచి కుటుంబం అండి, నిశ్చింతగా ఉంటానండి నా కూతురు విషయంలో అని అవతల వాళ్ళు చెప్పుకునేటట్టుగా ఉండాలి అని అంటే మలచవలసిన, చెయ్యవలసిన బాధ్యత ఎవరిది? ఒక తల్లిగా, తండ్రిగా